హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ మొక్కజొన్న గారెలు. ఒకసారి ఈ ప్రాసెస్లో చేశారంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లి గడ్డను కూడా ఇలా పొట్టు తీసుకొని తీసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మొక్కజొన్నని కూడా ఇలా ఒలిచి పెట్టుకోవాలి. నేను 4 మీడియం సైజు మొక్కజొన్నను తీసుకొని ఇలా ఒలిచి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇది మిక్సీ గ్రైండర్ లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. మీరు ముదిరిన మొక్కజొన్న తీసుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఒకవేళ పిండి కనుక లూజ్ అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ టేస్ట్ చేసుకొని మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతికి ఒక కవర్ వేసుకొని దానికి కొంచెం వాటర్ తో తడుపుకొని ఇలా గారెలు ఒత్తుకోవాలి. వాటర్ తో తడుపుకోవడం వల్ల మనకి గారెలు ఇలా ఒత్తుకున్న తర్వాత తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చిన్న ముద్దను తీసుకొని గారెల్లాగా ఒత్తేసుకొని మధ్యలో ఒక రంధ్రం పెట్టేసుకుంటే మనకి గారెల షేప్ లో వచ్చేస్తాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్ లో మొత్తం అన్ని కూడా ఇలా చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే కనుక మనకి పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. సో ఇలా మీడియం ఫ్లేమ్ లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక తడి క్లాత్ పైన మొత్తం అన్ని ఒకేసారి చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఎలా చేసినా కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ ప్రాసెస్ లో చేశారంటే మొక్కజొన్న గారెలు మనకి 20 మినిట్స్ లో రెడీ అయిపోతాయి. ఒకసారి మనం మొక్కజొన్నల్ని ఒలిచి పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్ టైమ్ లో అయినా చేసేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న గారెలు చికెన్ కర్రీలో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా మన మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. క్రిస్పీగా, సాఫ్ట్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.